డబ్బును నిరసించడానికి శ్రమ పడకండి. డబ్బుని అర్థం చేసుకునే విధానంలోకి రండి. డబ్బును అర్థం చేసుకోవటమేమిటి? మనిషి బ్రతకడానికి డబ్బు అవసరం. మనం ఆరోగ్యంగా ఉండడానికి, అవసరమైన తిండి తినడానికి, రోగాలొస్తే నయం చేసుకోవటానికి, భార్యాపిల్లల్ని సక్రమంగా చూసుకోవటానికి, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించటానికి, జీవితానికి కనీస సౌకర్యాలు అమర్చుకోవటానికి డబ్బు అవసరం. డబ్బు సంపాదించడం తప్పు కాదు. చాలామంది దాన్ని వక్రీకరించినట్లుగా నేరం కాదు. అయితే అక్రమార్గాలలో సంపాదించడం, పక్కవాడి పొట్టగొట్టి సంపాదించడం తప్పు, నేరం. ఈ తప్పు, నేరం అనే పదాలను పాఠకులకు అర్థం కావడానికి మామూలుగా వాడుతున్నాను. కొన్ని పదాలను కొన్ని ముద్రలు వేసి వాటిని కాన్సెప్ట్గా తయారైన వైనం ఆ లోతులు తర్వాత విన్నవిస్తాను. భగవద్ధర్మము మిగతా ఆధ్యాత్మిక ప్రక్రియలకు భిన్నంగా చాదస్తాల జోలికి, అంతూ పొంతు లేని యాంత్రికమైన అనుష్ఠానాల జోలికి పోకుండా జీవితాన్ని మదించి ఆధ్యాత్మిక తత్వ ప్రభావాన్ని అందులో ఎలా ఇముడ్చుకుంటుందో ముందు మీరు తెలుసుకున్నప్పుడు విభ్రాంతిలో మునిగిపోతారు. మనిషికి డబ్బు అవసరం. అతనిలో శక్తి ఉన్నప్పుడు సక్రమమైన మార్గాలలో ఎంతైనా సంపాదించవచ్చు. సక్రమ మార్గంలో డబ్బు సంపాదించడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్న చాలామందిని తికమక పెడుతూ ఉంటుంది. పరిశీలించి చూస్తే ఈ ప్రశ్న అర్థం లేనిదని తెలిసిపోతుంది. వృత్తిలో ఉన్నవారైనా, కళారంగంలో ఉన్నవారైనా, క్రీడారంగంలో ఉన్నవారైనా, వ్యాపార రంగంలో ఉన్నవారైనా మిడిమిడి దశలో ఉండి అందులోంచి బయటపడలేకపోతుంటేనే వారి దృష్టి అక్రమ మార్గాల వైపు మల్లుతూ ఉంటుంది. ఓ స్థాయికి చేరుకున్నాక డబ్బు వాళ్ళని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఓ గొప్ప లాయరు, గొప్ప డాక్టరు తమ ప్రతిభా పాఠవాల చేత శ్రమించి సూటి అయిన మార్గంలో ఎంతైనా సంపాదించవచ్చు. కళారంగంలో నిష్ణాతులైన వారు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, లోకవ్యాప్తంగా ప్రఖ్యాతులైన వారికి కనకవర్షం కురుస్తూనే ఉంటుంది. అలాగే క్రీడారంగంలో టెన్నిస్, బాక్సింగ్, ఫుట్బాల్, క్రికెట్ ఈ ఆటగాళ్ళు ఎంతెంత సంపాదించగలుగుతున్నారో తెలుసు. వాణిజ్యం చాలా గొప్పది. పెద్ద పరిశ్రమల వల్ల దేశం సుసంపన్నం అవుతూ ఉంటుంది. ఒక స్థాయిలో ఉన్నప్పుడే వాణిజ్యంలో అవినీతి ఉంటుందనే భ్రమ, నిజము రెండూ ఉంటాయి. ఆ స్థాయి దాటిపోయాక, అది నిలదొక్కుకోగలిగాక, విస్తరించగలిగాక అనేక విధాల ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రజలకు ఉపయుక్తమైన అనేక వస్తువులను వాళ్ళకు అందుబాటులోకి తీసుకొస్తూ ఉంటుంది. అయితే వృత్తులలో అక్రమంగా సంపాదించే వాళ్ళు, ఉద్యోగాలలో లంచగొండులు, వ్యాపారాల్లో అవినీతికి పాల్పడే వాళ్ళు లేరా? కోకొల్లలు. ఆ సంగతి తర్వాత ప్రస్తావిస్తాను. అయితే సంపాదించిన డబ్బు ఇతరులకు ఉపయోగపడేలా వినియోగించబడాలి. సముపార్జించిన విజ్ఞానము ఎలా చలామణిలో ఉండాలో డబ్బు కూడా అలా చలామణిలో ఉంటేనే దేశానికి ప్రగతి ఏర్పడుతుంది. ఆ మానసిక స్థితికి మనిషి రావాలంటే, అలాంటి ఉన్నత భావాలు అలవర్చుకోవాలంటే అతనిలో గొప్ప పరిపక్వత తీసుకురాగలగాలి. ఆ పరిపక్వత ఎలా వస్తుంది? ఇదిగో, కల్కి ధర్మంలో చేరి అడ్వాన్స్డ్ కోర్సుకు అటెండ్ అవ్వడం వల్ల. ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి కాబట్టి, మనిషి డబ్బుకు దాసోహం అవుతున్నాడు కాబట్టి డబ్బు ప్రస్తావనతో ఆరంభించాను. మనిషిని పట్టి పీడించే జాడ్యాలు అనేకములున్నాయి. అహంకారము, స్వార్థము, అజ్ఞానము, దుర్బుద్ధి, కోపము, ఆవేశము, త్రాగుడు, జూదము, వ్యభిచారం వంటి వ్యసనాలు, హింసా ప్రవృత్తి, ఆత్మస్తుతి, ఆత్మవంచన, సెల్ఫ్ పిటి, అనారోగ్యము, మూఢనమ్మకాలు, కఠినత్వము, పిరికితనము, అసమర్థత, అపనమ్మకము, నాస్తికత్వము, విశృంఖలత్వము, అతిమెతకతనము, అర్థం లేని అమాయకత్వము, అనైక్యత ప్రస్తావన వచ్చింది కాబట్టి దాని గురించి కొంచెం చెప్పాలి.